చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, ఈ కేసులో అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసి ఇవాళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయండి అని చెప్పేసి గౌరవ న్యాయస్థానానికి రావడం అంటేనే మరి అదే ఐపీఎస్ ఆఫీసర్లని మరి చంద్రబాబు నాయుడు గారి కింద ఈ శాఖ ఉంది కాబట్టి బెదిరిస్తున్నారు అనేది మనందరికీ అర్థం అవుతా ఉంది. తప్పు చేయలేదు, నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేయండి, జరగనివ్వండి అనేది కనుక చంద్రబాబు గారి వాదన అయితే ఆయన ఈ కేసు నుంచి ఆయన వాదించడం వదిలేయాలి. న్యాయస్థానం తన పని తాను చేసుకుపోద్ది. అది కాకుండా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి పెట్టి ఈ కేసులో ఏమి లేదు కొట్టేపించడానికి మీరు పనిచేయండి అని చెప్పేసి పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏదేమైనా ఇవాళ గౌరవ న్యాయస్థానము మరి సిబిఐకి అప్పచెప్పండి, సిఐడి చేయడానికి వీల్లేదు అన్న దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నెల 16వ తారీఖుకి వాయిదా వేసింది. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం న్యాయానికి నిలబడుద్దని చెప్పి నేను భావిస్తా ఉన్నా.